హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి 2024కి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ మ్యాథ్స్ మెథడాలజీలో గణిత స్వభావము భారతీయ శాస్త్రవేత్తల కృషి, ఈ టాపిక్లోని 40 బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం నందు లేని భాగం ఏది? ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో లేని భాగం ఆప్షన్ 4 దేశపాదము. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ఎవరు? ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ఆప్షన్ 3 బుద్ధగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, అంకగణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనుసరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భాస్కరాచార్య 2. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా ప్రభుత్వంచే గణిత సంవత్సరంగా ప్రకటించబడిన సంవత్సరం ఏది? గణిత సంవత్సరంగా ప్రకటించబడిన సంవత్సరం ఆప్షన్ 4 2012. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భాస్కరాచార్య 1. నెక్స్ట్ క్వశ్చన్, రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దేనికి సంబంధించినవి? రామానుజన్ యొక్క గణిత పరిశోధన విషయాలన్నీ కూడా సంఖ్యావాదానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, నల్లబల్లపై ఉన్న √x+y=11 √y+x=7 అను సమీకరణాలను చూసిన వెంటనే x=4 y=9 అని సమాధానం చెప్పిన విద్యార్థి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనివాస రామానుజన్ తన జీవితం చివరి దశలో పరిశోధన చేసిన అంశము ఏది? శ్రీనివాస రామానుజన్ తన జీవిత చివరి దశలో పరిశోధన చేసినటువంటి అంశము ఆప్షన్ 1 మాక్ తీటా ఫంక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చరరాశులకు యావత్ తావత్ కీలక నీలక వంటి పదాలను ఉపయోగించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, రామానుజన్ సామాన్య వ్యక్తి కాదు, అతడు గణిత ప్రపంచానికి దైవమిచ్చిన వరం అని కొనియాడినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 G.H. హార్డీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధమైనది ఏది? రామానుజన్ నెంబర్ ఏది అంటే ఆప్షన్ 2 1729. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఉపయోగించి 2 × 3 × 7 + 13 = 5 × 11 అనే సమీకరణాన్ని రూపొందించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ క్వశ్చన్, రామానుజన్ సంఖ్యకు కాప్రీకర్ సంఖ్యకు గల తేడా ఎంత? రామానుజన్ సంఖ్య అనేది 1729, కాప్రీకర్ సంఖ్య 6174. ఈ రెండింటి మధ్య తేడా 4445. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సున్నా నియమాలను రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, గణిత సార సంగ్రహ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మహావీర.
నెక్స్ట్ క్వశ్చన్, సున్నాను కనుగొన్నవారు ఎవరు? సున్నాను కనుగొన్నవారు ఆప్షన్ 1 ఇండియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్టకు సంబంధించని విషయం ఏది? ఇందులో ఆర్యభట్టకు సంబంధించని విషయం ఆప్షన్ 3 చక్రవాళ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, వడ్డీ శ్రేణులకు చెందిన అంకగణితం తదితర అంశాలు కలిగిన సిద్ధాంత శిరోమణి భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 లీలావతి గణితం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్టీయంలోని భాగాలు, వాటిలో గల శ్లోకాల సంఖ్యకు సంబంధించి సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 3. ఇందులో సరికానటువంటి జత ఆప్షన్ 3 గణిత పాదంలో ఉన్నటువంటి శ్లోకాలు 33, గీతికా పాదం 10, గోళపాదం 50, కాలపాదం 25. నెక్స్ట్ క్వశ్చన్, చలన రాశులకు కీలక నీలక అనే పదాలు ఉపయోగించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 భాస్కరాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జత ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరికాని జత ఏది లేదు కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సాంఖ్యక శాస్త్రం మెహలనోబిస్, పైథాగరస్ సిద్ధాంతం బౌధాయనుడు, 0 నియమాలను చెప్పినది మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జత ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానటువంటి జత ఆప్షన్ 2 పంచ సిద్ధాంతికను రచించినది మహావీరుడు కాదు, వరాహమిహిరుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఛందస్సు, పద్యరీతులు అనే అంశాల్లో ద్విసంఖ్యా మానాన్ని 2 నుంచి 28 వరకు ఉపయోగించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పింగళికుడు. నెక్స్ట్ క్వశ్చన్, పై ఈక్వల్ టు 3.1416 అని ఉజ్జాయింపు విలువ మొదటిసారిగా ప్రతిపాదించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, త్రికోణమితి గూర్చి చర్చ జరిగిన గ్రంథం ఏది? త్రికోణమితి గురించి చర్చ జరిగినటువంటి గ్రంథము ఆప్షన్ 2 పంచసిద్ధాంతిక. నెక్స్ట్ క్వశ్చన్, సారమతి అనువాద గ్రంథం ఇతను వ్రాసిన గ్రంథానికి అనువాదము? ఆన్సర్ ఆప్షన్ 2 మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఇచ్చిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, పంచసిద్ధాంతిక గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వరాహమిహిర. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రంథంలోని 12వ అధ్యాయము గణిత? ఏ గ్రంథంలోని 12వ అధ్యాయం గణిత? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇందులో సరికాని జత అనేది ఏది లేదు కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సరు. రామానుజన్ సంఖ్య 1729, రామచంద్ర కాప్రేకర్ సంఖ్య 6174, పైథాగరస్ త్రికాలకు ఉదాహరణ 12, 13, 5. నెక్స్ట్ క్వశ్చన్, గణిత శాస్త్రాన్ని అంకగణితం, బీజగణితం అని 2 ప్రత్యేక శాస్త్ర విభాగాలుగా గుర్తించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అనే గోల్డ్ బ్లాక్ కంజంక్షన్ యొక్క వివరణ ఇచ్చిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ క్వశ్చన్, అనిశ్చిత సమీకరణాల సాధన, ఉత్తరాయణ దక్షిణాయనాల గురించి, గ్రహాల గతి లెక్క కట్టే పద్ధతి గురించి చర్చించిన
ఆర్యభట్టీయ భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 గోళపాదం. నెక్స్ట్ క్వశ్చన్, భావిత వర్గ సమీకరణాలు అనగా? భావిత వర్గ సమీకరణాలు అంటే ఇచ్చిన సమీకరణాల వర్గమయ్యేట్లు తగిన పదాలను కలపటం, తీసివేయటం వలన ఏర్పడినవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భాస్కరాచార్యుడి సిద్ధాంత శిరోమణిలో బీజగణిత విభాగంకి సంబంధించినది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అకరణీయ సంఖ్యలు కుట్టకం. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన గణిత విజ్ఞానవేత్తలందరికన్నా అత్యంత ప్రతిభావంతంగా ఖండాంతరాలు దాటి ఖ్యాతిని పొందిన శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు. సెకండ్ వన్, నడిచి వస్తున్న సూర్యుడుగా కీర్తింపబడ్డది ఆర్యభట్ట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేవి రెండు కూడా సరైనవే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో మొదటి గణిత పద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పావులూరి మల్లన. నెక్స్ట్ క్వశ్చన్, కరణఖండ కాడ్యక అను గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరిని భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 మహలనోబిస్. నెక్స్ట్ క్వశ్చన్, సున్నా గురించి స్పష్టమైన వివరాలను గ్రంథస్థం చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మగుప్తుడు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.